హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ అయితే నువ్వులతో లడ్డూలు అండ్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నల్ల నువ్వులతో లడ్డూలు అండ్ తెల్ల నువ్వులతో నువ్వుల పొడి అంటారు కదా, దాన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం అయితే ముందుగా నేను ఇక్కడ వేరుశనగ పల్లీలు అయితే 250 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయే వరకు ఒక 5 to 10 మినిట్స్ వరకు వేయించుకున్నాను. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఇప్పుడు నేను తెల్ల నువ్వులు అయితే వేసుకుంటున్నాను. వీటిని అయితే నువ్వులు వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోతాయి అండ్ అలాగే మాడిపోతే స్మెల్ వచ్చేసి చేదుగా అయిపోతాయి. వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు వేయించుకుంటే చాలు, లేదంటే వీటిలో నుంచి ఆయిల్ బయటకు వచ్చేస్తే అంత టేస్ట్ కూడా ఉండదు. సో ఊరికి అలా 5 to 10 మినిట్స్ వరకు కలుపుతూనే వేయించుకొని కలర్ చేంజ్ అయిపోయి అవి మంచి స్మెల్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇవి వేగి ఇలా కలర్ చేంజ్ అయ్యి చూసారు కదా, ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇలా నిదానంగా కలుపుకుంటూ కింద మాడనివ్వకుండా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. అదే ప్యాన్లోనే ఇప్పుడు నేను నల్ల నువ్వులు కూడా వేయించుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని నల్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నువ్వులు 250 గ్రామ్స్ నల్ల నువ్వులు, 250 గ్రామ్స్ తెల్ల నువ్వులు అండ్ 250 గ్రామ్స్ పల్లీలు అయితే తీసుకున్నాను. పల్లీలను అయితే నల్ల నువ్వుల పౌడర్లోకి హాఫ్, తెల్ల నువ్వుల పౌడర్లో హాఫ్ అయితే వేసుకోవడానికి తీసుకున్నాను. ఇవైతే 250 హాఫ్ కేజీలో అవి తీసేసుకున్నాను. ఇక్కడైతే చూసారు కదా, అన్నీ వేయించుకొని నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు, వేరుశనగ పల్లీలు అండ్ బెల్లం రెడీగా అయితే పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇలాచీ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ తీసుకోలేదు, ఇవి 4 మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ పల్లీలని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. అన్ని పల్లీలు వేసేసి ఫస్ట్ పౌడర్ అయితే చేసేసుకొని హాఫ్ పల్లీల పౌడర్ని సపరేట్గా పెట్టేసుకుంటున్నాను. ఇంకా మిగిలిన హాఫ్ పల్లీల పౌడర్లోకి ఇప్పుడైతే నేను నువ్వులు వేసుకుంటున్నాను, నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. లడ్డు చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ నల్ల నువ్వులు వేసుకుంటున్నాను. పౌడర్ చేసుకునేటప్పుడు బెల్లం కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇప్పుడు నేను నల్ల నువ్వులకి 250 గ్రామ్స్ నల్ల నువ్వులు అండ్ 250 గ్రామ్స్లో హాఫ్ పల్లీలు తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా బెల్లం అయితే తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని వీటిని అయితే ఇలా లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను. అలాగే తెల్ల నువ్వుల పౌడర్లో కూడా మిగిలిన హాఫ్ పల్లీల పౌడర్ వేసేసి 250 గ్రామ్స్ తెల్ల నువ్వుల పౌడర్ వేసి బెల్లం యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఫస్టే బెల్లము, నువ్వుల పొడి అండ్ పల్లీల పౌడర్ వేసేస్తే మెత్తగా జారుగా లడ్డు కట్టడానికి వీలు లేకుండా వచ్చేస్తాయి. సో అందుకే ముందుగా బెల్లం వేసుకోకూడదు. ఫస్ట్ పల్లీలు వేసుకొని అది పౌడర్ అయిన తర్వాత నువ్వులు యాడ్ చేసి అవి కూడా పౌడర్ అయిన తర్వాత లాస్ట్లో మాత్రమే ఇలాచీ అండ్ బెల్లం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బెల్లం అయితే నైస్గా తురుముకొని ఆల్రెడీ ముందుగానే పెట్టుకున్నాను కాబట్టి మిక్సీలో త్వరగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా ఇది పౌడర్ కోసం చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.